profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా ప్రారంభమైంది. 8410 దగ్గర నిఫ్టీ సుమారుగా ఒక 20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 83 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అండ్ నిన్నటి నిరాశపరిచాయి రిజల్ట్స్ అనుకున్న ఏషియన్ పెయింట్స్ HUL కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ డాలర్తో రూపాయి 68.09 దగ్గర ఓపెన్ అయింది. 68.0809 దగ్గర ఓపెన్ అయింది. అండ్ మార్కెట్స్లో మేబీ ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. HCL Tech రిజల్ట్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇవాళ HCL Tech షేర్స్ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి. ఏషియన్ పెయింట్స్ మాత్రం నష్టాల్లో ఉంది. 2.5% నష్టంతో కనిపిస్తోంది ప్రీ ఓపెనింగ్ సెషన్లో. మేబీ ఏషియన్ పెయింట్స్ వీక్గా ఉంటుందా ఇవాళ ట్రేడింగ్లో అన్న అనుమానం మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇవాళ కూడా ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నిన్న ఆఫ్కోర్స్ నిఫ్టీలో మనం ఒక 60 పాయింట్ల ఇంట్రాడే రికవరీ చూసాం. క్లోజింగ్ సమయానికి 45 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అండ్ లోవర్ లెవెల్స్ నుంచి ఒక 60-65 పాయింట్ల రికవరీ చూసాం. ఇవాళ కూడా అటువంటి ట్రెండ్ ఉంటుందా లేదా ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్కే మార్కెట్స్ పరిమితం అవుతాయన్నది వేచి చూడాల్సిన అంశం. ఈమెయిల్ సందేహాలకు సమాధానాలు మళ్ళీ కొనసాగిద్దాం. తరుణ్ కుమార్ అడుగుతున్నారు, BSE IPO సబ్స్క్రైబ్ చేయొచ్చా? అంటే నిన్నటికి అబౌట్ 50% ప్లస్ అయిందండి. నాట్ ఎ గ్రేట్ ఐడియా, బట్ డెఫినెట్లీ సబ్స్క్రిప్షన్ అయితే చేయొచ్చు. బట్ ఇమీడియట్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రం అంతగా మీరు ఆశించద్దు. గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడైనా మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పుడు కొద్దిగా ఈ షేర్ కూడా దాదాపు ఈ రేట్లో కానీ ఆర్ స్లైట్ డిస్కౌంట్ కూడా దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే కంపేర్డ్ టు NSE అంత అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ లేవు. NSE ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి లిస్టెడ్ ఇన్ ఫ్యూచర్. బట్ కొద్దిగా చేయండి. ఒకవేళ మార్కెట్ బాగుంటే డెఫినెట్లీ మీకు స్వల్పంగా లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అంతే, ఇట్స్ నాట్ మస్ట్ సబ్స్క్రైబ్ ఇష్యూ, బట్ డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్ అండ్ పార్టిసిపేట్ స్లైట్లీ. నాగమణి అడుగుతున్నారు, మోయిల్లో 10% డిస్ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్ 365 రూపీస్లోని. నెగిటివ్గా పాజిటివ్ అని నెగిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 380 రూపాయలు ఆ సమీపంలో ఉంది. దానికంటే తక్కువగా నిర్ణయించారు కాబట్టి ప్రస్తుతానికి నెగిటివ్గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా కమోడిటీస్ అండ్ మెటల్ స్టాక్స్లో కొంత మనం అప్ ట్రెండ్ చూస్తున్నాం కాబట్టి అంతగా మరీ ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. బట్ ఇట్స్ ఏ టెంపరీ నెగిటివ్ న్యూస్ ఫర్ మాయిల్. సత్యానంద కుమార్ అడుగుతున్నారు, స్నోమెన్ 80 రూపీస్లో కొన్నారు. హిందుస్థాన్ కాపర్ 66 రూపాయలు కొన్నారు. గోల్డెన్ టొబాకో 65లో ఉన్నాయి. ఏం చేయొచ్చు ఇవన్నీ? చూడండి, స్నోమెన్ అయితే ఇది ఇప్పుడు మళ్ళీ 80 రూపాయలు వస్తుంది అయితే అనుకోమండి. కొంచెం ఇది స్లోగా ఉంటుంది. దానికి కారణం 2 డిసప్పాయింట్మెంట్ చేసింది. ఈసారి రిజల్ట్ బాగుంటేనే మళ్ళీ స్టాక్లో ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్కి వచ్చిన అప్ట్రెండ్ అనేది కొనసాగవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కంపెనీ పరంగా మంచిదే. తర్వాత హిందుస్థాన్ కాపర్ విషయానికి వస్తే ఇది లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే మనకి 42 రూపీస్ నుంచి 66 దాకా వచ్చింది. ప్రస్తుతం ఈ లెవెల్లో ఆగొచ్చు. అయితే గ్లోబల్గా చూసే కాపర్ ప్రైసెస్ మల్టీ ఇయర్ హైస్లో ఉన్నాయి కాబట్టి అది పాజిటివ్ అంశం అనేది ఓవరాల్గా ఈ స్టాక్కి. అయితే ఇదే సెక్టర్లో మీకు ఉండాలి అంటే మాత్రం దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. ఫ్రంట్ లైన్ వాటికి వెళ్ళమంటాను, హిండాల్కో లాంటి దానికి. ఇది ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా లేదండి కాబట్టి మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్లో కొనండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒక కాలర్ USA నుంచి లైన్లో ఉన్నారు, కృష్ణ. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి కృష్ణ. వెరీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై కాల్ అండి. ఐఎమ్ రెగ్యులర్లీ ఫాలోయింగ్. అండ్ నాకు పాలిప్లెక్స్ ఒక 800 షేర్స్ ఉన్నాయండి. పాలిప్లెక్స్ కార్పొరేషన్ టేకెన్ ఇట్ 170. అప్పుడంతా ఒక 5 years బ్యాక్ తీసుకున్నాను. అన్డివైడెడ్ స్టాక్ అది. ఇప్పుడు తర్వాత స్ప్లిట్ అయింది. ఇప్పుడు దాన్ని ఇంకా అలాగే ఉన్నాయి. ఏమంటారండి? పాలిప్లెక్స్ మీరు ఏ స్టాక్ అన్నారు? పాలిప్లెక్స్ కార్పొరేషన్, POLYPLEX.
Yeah, they are into BOPP films and especially packaging plastic films చేస్తారు. They are one of the largest capacities and it's a old company and it's a decent company. అంటే రీసెంట్లీ చూసుకుంటే మనకి లాస్ట్ అబౌట్ 6 months లో క్రూడ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ లోస్ నుంచి బాగా పెరిగాయి కాబట్టి కొంచెం ఇన్పుట్ కాస్ట్లోనే ఉన్నాయి. బట్ మనకు కొద్దిగా ఎఫ్ఎంసీజీ ఫార్మస్యూటికల్ ప్యాకేజింగ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే పుంజుకుంటాయో డెఫినెట్లీ వీటన్నిటి కూడా మంచి బిజినెస్ చేకూరుతుంది రాబోయే రోజుల్లో. సో డెఫినెట్లీ ఇంతకాలం హోల్డ్ చేశారు కాబట్టి హోల్డ్ చేయండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ, గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ గెట్ సమ్ డీసెంట్ ప్రాఫిట్స్. మీరు ప్రాఫిట్స్లో కూడా ఉన్నారు ఆల్రెడీ. ఇట్స్ డీసెంట్ కంపెనీ. కొన్న ప్రైస్ ఐ థింక్ 165 ఎంతో చెప్పారు, 390 ఉంది ఇప్పుడు. సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్ దిస్ అండి. తర్వాత కాలర్ సుబ్బారావు. హలో. బ్యాంకు 600 షేర్స్ 70 రూపీస్లో తీసుకుని ఉన్నాయండి. అది 85 టార్గెట్లో అమ్మేయచ్చు అంటారా? ఏ స్టాక్ అన్నారు? ఫెడరల్ బ్యాంక్ అండి, 70 రూపీస్లో తీసుకున్నాను 600 షేర్స్. ఓకే ఓకే, 85 వస్తుందా? రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రిజల్ట్ తర్వాత, పోస్ట్ రిజల్ట్ తర్వాత స్టాక్లో రియాక్షన్ అనేది కొంచెం ఇనిషియల్గా వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్లో అంటే ఎస్ బ్యాంక్ బాగా రిజల్ట్ తర్వాత కొంచెం అప్ ట్రెండ్కి వచ్చి మళ్ళీ కొంచెం ఆగింది. అయితే ఇది మాత్రం ఇంకా అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. మీరు 85, 86 టార్గెట్ రావడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత మెయిల్ పసల ప్రసాద్ అడుగుతున్నారు, సెప్టెంబర్లో ఆయన ఫిలిప్స్ కార్బన్ షేర్లు కొన్నారు, 200 ఏ రేట్లో కొన్నారో తెలీదు, ఇప్పుడు అయితే ప్రాఫిట్లో ఉన్నారు, ఒక 5% ప్రాఫిట్లో ఉన్నారు. ఎలా ఉంటుంది ఫిలిప్స్ కార్బన్ అనే కంపెనీ? Now you should hold the stock and Philips Carbon. Basically they manufacture carbon black which goes into the manufacturing of tires and only 2-3 players ఉన్నారండి మనకి. అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ టైర్ ఆఫ్ టేక్ అనేది పెరుగుతుంది. అండ్ రీసెంట్లీ చాలా టైర్ కంపెనీస్ వాళ్ళు కూడా హెవీ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేశారు. సో ఈ కారణం వలన ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ఈజ్ అ డీసెంట్ కంపెనీ. మీరు 5% ప్రాఫిట్లో ఉన్నా ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆన్ యువర్ సైడ్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత ఆయన యూఎస్ మార్కెట్స్తో ఎక్స్పోజర్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మోతిలాల్ ఓస్వాల్, నాస్డాక్ 100 లాంటివి చేయొచ్చండి, తప్పకుండా చేయొచ్చు. మీరు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి తప్పకుండా. యూఎస్ మార్కెట్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. సో తప్పకుండా ఇదే అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి, అన్లెస్ మరి డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాడి చేతిలో రాయి విధానంలో పరిపాలిస్తే తప్ప. అదర్వైజ్ యూఎస్ మార్కెట్స్కి ఇప్పట్లో ఏమీ ఢోకా లేదనే నమ్ముతున్నాం. సో మేబీ యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్ సచ్ ఫండ్స్. తర్వాత గోవర్ధన్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. డిష్ టీవీ 88 లో 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నానండి. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ 88 లో 500 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. షార్ట్ టర్మ్ కోసము అది ఎలా యాడ్ చేసుకోమంటారు, ఎలా ఉంటుంది? దిస్ టీవీ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ ఒకటే డిష్ టీవీ మీరు హోల్డ్ చేయండి. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీ స్టాక్ చూసుకుంటే ఒక రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక క్వార్టర్ డిసప్పాయింట్మెంట్, తర్వాత ఒక క్వార్టర్ బాగుండ ఆ విధంగా ఉన్నాయి. అంటే కన్స్టెంట్గా స్టడీగా లేవండి రిజల్ట్. ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది 92, 98 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అంతే మీరు అడిగిన దాన్ని బట్టి మీరు స్టాప్ లాస్ అడిగినట్టున్నారు. ఇన్వెస్ట్మెంట్కి అయితే స్టాప్ లాస్ అవసరం ఇప్పుడు పెట్టుకోని అవసరం లేదండి. మీరు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా అయితే మాత్రం అరౌండ్ 80 ఆ లెవెల్లో మీరు స్టాప్ లాస్ మీరు పెట్టుకొని 78 దగ్గర పెట్టుకొని మీరు హోల్డ్ చేయండి. అయితే ఈ స్టాక్ అయితే ట్రెండ్ పరంగా కన్సాలిడేషన్లో ఉంది. తర్వాత అదాని గురించి అడిగారు. అదాని స్టాక్ కొంత వీక్ ఉందండి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వీక్ ఉన్నా కూడా హోల్డ్ చేయండి. బడ్జెట్ తర్వాత కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది, హోల్డ్ చేయమని చెప్తారు. తర్వాత అనంతపురం నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, అడగండి. సార్ ఇది అట్లా సైకిల్ తగ్గుతా ఉంది సార్, ఇప్పుడు అమ్మేయమంటారా ఎట్లా సార్? కొంచెం ప్రాఫిట్ లోనే ఉన్నాను. అది అంటే లాంగ్ టర్మ్ కోసమే సార్, అది ప్రాఫిట్ లో ఉన్నాను. అమ్ముకోమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా సార్? చూడండి, ఒక 1.5 monthలో 100% పెరిగినప్పుడు డెఫినెట్గా రియాక్షన్ ఉంటుందండి. ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ అంటాం దీన్ని. ఇది కంటిన్యూ కావచ్చు అండి. ఇంక ఈ లెవెల్ నుంచి కూడా 520, 540 లెవెల్స్ కూడా రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు ట్రేడింగ్ అయితే మాత్రం మీరు ఇప్పుడు కాదు, కంటిన్యూగా పెరుగుతున్నప్పుడు కూడా నేను చెప్పాను ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం, కొత్తగా కొనాల్సిన టైం కాదని. ఇప్పుడైతే ఈ లెవెల్లో కొంచెం కొన్ని రోజులు 500, 600 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ అప్ లెగ్ అనేది రిజల్ట్ తర్వాతే ఉంటుందండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి.
తర్వాత ఈ మెయిల్ అఖిలేష్ రెడ్డి చంబల్ ఫెర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు, కొనుక్కుందాం అనుకుంటున్నారట. 10,000 షేర్లు కొంటారట, 10,000 రూపాయల 10,000 షేర్ల 10K అన్నారు. ఏంటి ఇది 10K రన్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇట్ బికమ్స్ ఓన్లీ సీజనల్ ప్లాన్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు బడ్జెట్ ఉంది కాబట్టి ఏదైనా అగ్రికి వాళ్ళు స్పెషల్గా ద షవర్ సమ్ గుడీస్ ఆన్ అగ్రో ఇండస్ట్రీ డెఫినెట్లీ కొద్దిగా స్పాట్ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ స్టాక్స్ చాలా షార్ప్ రన్అప్ చేసండి. ఏమాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ అయినా ఇందులో మళ్ళీ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అదర్వైజ్ ఫర్టిలైజర్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ప్లేస్ టు బీ ఇన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగ్ టర్మ్. కరెంట్లీ దే ఆర్ డూయింగ్ వెల్, సో కాబట్టి మీరు కొనండి, బట్ యూ షుడ్ బి ఫాస్ట్ ఇన్ బుకింగ్ ప్రాఫిట్స్ ఆల్సో. తర్వాత సత్యానంద కుమార్ అడుగుతున్నారు, స్నోమెన్ 80లో ఇది మళ్ళీ పంపించినట్లు ఇదే మెయిల్ని. గునుగంటి దేవేంద్ర రావు అడుగుతున్నారు, రాజ్ రతన్ గ్లోబల్ వైర్ ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్. రాజ్ రతన్ గ్లోబల్ వైర్ అనేది రీసెంట్గా చూసుకుంటే ఇది బాగా స్టడీగా ఉన్న స్టాక్ అండి. ఇది ఓవరాల్గా ఇది ఆటో యాన్సిలరీలో ఉన్న కంపెనీ. ఇది ప్రస్తుతం అయితే మీరు అంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం వద్దని చెప్తాను, ఎందుకంటే ఇది కంటిన్యూగా 150 నుంచి 870కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే కొంత డౌన్ ట్రెండ్ అనేది ఉంది, అంటే పెద్దగా క్రాష్ కాలేకపోయినా కూడా. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఫ్రెష్గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఫండమెంటల్స్ పరంగా కూడా అంత గొప్పగా లేదండి, కాబట్టి దీనికన్నా వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. చిన్న ఈక్విటీ కావడంతో 2 కోట్లు ప్రాఫిట్ చేసినా కూడా ఈపీఎస్ విపరీతంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చూస్తే మనకు 22 రూపీస్ ఈపీఎస్ ఉంది. సో ఆ విధంగా చూస్తే ఓకే కైండ్ ఆఫ్ పీఈస్ కనిపిస్తున్నాయి లైక్ అదర్ ఆటో యాన్సిలరీ కంపెనీస్. బట్ చిన్న ఆపరేషన్స్, చిన్న ఈక్విటీ, అవైలబుల్ కంపెనీ. వెంకటేష్ లైన్లో ఉన్నారు నర్సరావుపేట నుంచి. హలో. ఓకే, వెంకటేష్ కాల్ కట్ అయింది. తర్వాత విజయవాడ నుంచి రాజు. రాజు సార్ అట్లాస్ సైకిల్స్ తీసుకొచ్చా సార్ ఈ రేట్ లో. ఏమిటి అందరూ అట్లాస్ సైకిల్ మీద ఎగబడుతున్నారు ఈ మధ్య? అంటే మొన్న కంపెనీ ఈ మధ్య చాలా మంది రికమెండ్ చేస్తున్నారు ఈ కంపెనీని, అట్లాస్ సైకిల్ అని. సో ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారు, చాలా బజింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎటువంటి కంపెనీ అసలు? ఇట్స్ అ వెరీ ఓల్డ్ కంపెనీ అండి, బట్ బేసిక్లీ రీసెంట్లీ అందులో జరిగింది ఏంటంటే వాళ్ళు ఒక అన్ప్రాఫిటబుల్ యూనిట్, వాళ్ళకి మొత్తం ఒక 3 యూనిట్స్ టు ప్రొడ్యూస్ సైకిల్స్. సో ఒక యూనిట్ కంప్లీట్లీ మూసేశారు, దట్ వాజ్ లాస్ మేకింగ్. సో ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ బీ ఎ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. అండ్ లాస్ట్ క్వార్టర్ దే షోడ్ ఎ గుడ్ ఎర్నింగ్స్ పర్ షేర్, క్లోజ్ టు అబౌట్ 10 రూపీస్ ప్లస్ చూపించారండి. కాబట్టి చాలా చిన్న ఈక్విటీ నెంబర్ 1. అండ్ సెకండ్లీ రీసెంట్లీ అదేంటంటే అది ట్రేడ్ టు ట్రేడ్ రంగంలోకి వచ్చింది కాబట్టి యువర్ బయింగ్ హ్యాస్ టు బీ డెలివరబుల్, అండ్ మీరు ఒకవేళ అమ్మితే మీరు డెలివరీ ఇవ్వాలి. సో ఈ కారణం వల్ల లాస్ట్ 3 to 4 days అది కంప్లీట్లీ అది లోవర్ సర్క్యూట్స్లో కూడా ట్రేడ్ అవుతుందండి. అంటే దే ఓన్లీ సెల్లర్స్, దే ఓన్లీ నో బయర్స్. బట్ ఫండమెంటలీ ఇది ఒక టర్న్ అరౌండ్ కేస్ కింద మనం తీసుకోవాలండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ బైక్స్ అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్ స్టోరీ ఫర్ ద డేస్ టు కమ్ ఆల్సో. ఎందుకంటే బైక్స్ వినియోగం అనేది కూడా బాగా పెరుగుతుంది. మనకి టీఐ సైకిల్స్ సౌత్ ఇండియాలో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సైకిల్. హీరో సైకిల్స్ ఉంది కానీ ఇట్స్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో కంపెనీ పరంగా మంచిదే, ఇట్స్ టర్న్ అరౌండ్ కేస్. లాస్ మేకింగ్ యూనిట్ మూసేశారు, చిన్న ఈక్విటీ, ఇవన్నీ కూడా దెర్ ఆర్ పాజిటివ్స్ ఫర్ దిస్ కంపెనీ అండి. బట్ ట్రేడ్ టు ట్రేడ్లో ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఆచితూచి కొనడం మంచిదండి. ఒకవేళ ఇది ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చాక కూడా కొనొచ్చు. ఈ లోపల రిజల్ట్స్ బాగుంటే కొద్దిగా జంప్స్ కూడా రావచ్చు. కొద్దిగా స్టెబిలిటీ వచ్చేదాకా వెయిట్ చేయడం మంచిది. సో ఎంత చిన్న ఈక్విటీ అంటే 3 కోట్లు ప్రాఫిట్ వస్తే 11 రూపాయలు ఈపీఎస్ కనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ కంట్రోల్డ్ ప్రైస్ ఇది. సో ఇట్లాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కంపెనీ. మేబీ బ్రాండ్ ఉంది, అట్లాస్ బ్రాండ్, మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అట్లాస్ సైకిల్ అనేది. బట్ టర్న్ అరౌండ్ నుంచి 3 కోట్లు ప్రాఫిట్కి వచ్చింది. మేబీ రాబోయే క్వార్టర్స్లో 10 కోట్లు 12 కోట్లు ప్రాఫిట్ లాంటివి చూపిస్తే దెన్ వీ కెన్ బిలీవ్ ది స్టోరీ, అదర్వైజ్ అవాయిడ్ దిస్ కంపెనీ. నాగేంద్ర చల్లా అడుగుతున్నారు, గ్రాసిమ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఓకే అండి, అది కూడా లాస్ట్ 2 yearsలో బాగా పెరిగిన షేర్. గ్రాసిమ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గివెన్ గ్రేట్ షేర్ హోల్డర్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆల్సో. బట్
దానికంటే పెట్రోనెట్ ఎల్ఎన్జీ డిప్స్లో కొనుక్కోండి, ఎందుకంటే గ్యాస్ విల్ బి ద ఫ్యూచర్. అంటే అట్లీస్ట్ కంపేర్ టు క్రూడ్ పెట్రోలియం గ్యాస్కి మంచి డిస్ట్రిబ్యూషన్ సిటీస్లో చాలా మటుకు గ్యాస్ పరంగానే వెళ్తుంది. అండ్ వెహికల్స్ కూడా చాలా మటుకు దే ఆర్ షిఫ్టింగ్ ఓవర్ టు ఐదర్ ఎల్ఎన్జీ ఆర్ ఎల్పిజి. సో ఈ కారణం వలన ఆన్ డిప్స్ యూ కెన్ బై పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బట్ గ్రాసిమ్ బదులు దేర్ ఆర్ డిఫరెంట్ సెక్టర్స్లో దేర్ ఆర్ బెటర్ కంపెనీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో నిఫ్టీ 8415 దగ్గర ఓపెన్ అయింది. సెన్సెక్స్ కూడా 27,188 పాయింట్స్ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. బ్యాంక్ స్టాక్స్ ప్రత్యేకించి నేను చూసినట్లుగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఎస్బీఐ ఈజ్ ఆల్సో అప్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఇవాళ ఒక పాజిటివ్ యాక్షన్ మనం చూస్తున్నాం. గ్రాసిమ్ ఈజ్ అప్, ఇప్పుడే ఎవరో అడిగారు మనకు. భారతీయ ఇన్ఫ్రాటెల్ అప్, సన్ ఫార్మా పెరిగింది. సో ఓవరాల్గా మార్కెట్స్లో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం. హెచ్సిఎల్ టెక్ షేర్స్ మాత్రం 2.5% రిజల్ట్ బాగుంది, కానీ సెలాన్ న్యూస్ సో రిజల్ట్ ముందు బాగా పెరిగిన స్టాక్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఐటీ కంపెనీస్ని ఇది అవుట్ పర్ఫామ్ చేస్తూ పెరిగింది హెచ్సిఎల్ టెక్. సో ఇవాళ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 52 వీక్ హైస్ దగ్గర ఉన్న షేర్ హెచ్సిఎల్ టెక్. అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్, అంటే లాభాల్లో ఎక్కువ షేర్లు ప్రారంభమయ్యాయి నష్టాలతో ఉన్న కంపెనీల కంటే. చెన్నై పెట్రో రిజల్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఆల్మోస్ట్ 6% లాభంతో ప్రారంభమైంది. అలాగే అశోక బిల్డ్కాన్ 3% పెరిగింది. ట్రెంట్ ఈ కంపెనీ కూడా 3.4% లాభంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 300 మీద సేల్ తీసుకున్నాను సార్. అది ఉంచమంటారా అమ్మంటారా సార్? పెరిగిద్దా లేదా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ నర్సరాబాద్ నుంచి సార్. నరసరావుపేట వెంకటేషా? అవును సార్. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ తీసుకున్నారని కానీ హోల్డ్ చేయండి మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు ఎంతలో కొన్నారో ఎగ్జాక్ట్గా నేను వినలేదండి. బట్ ఇప్పుడు లాస్ట్ కొన్ని రోజులుగా ఏంటంటే ఇది హై నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టాక్స్ అన్నీ కూడా మనకి కొంచెం పెరగడానికి రావడం చూసాము, ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా. కాబట్టి ఇది ప్రస్తుతం అయితే 2000 లెవెల్స్ని దాటిందంటే 2230 2230 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయండి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. కర్ణాటక బ్యాంక్ నెగిటివ్గా ఓపెన్ అయింది. రిజల్ట్ కొద్దిగా ఎన్పిఏ పరిస్థితి క్షీణించింది కర్ణాటక బ్యాంకులో, అందువల్లనే నష్టాలతో ప్రారంభమైంది. అలాగే జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ లాభాలతో రిజల్ట్ పాజిటివ్గా ఉండడంతో లాభాలతో ఉంది. చెన్నై పెట్రో ఇందాక అనుకున్నాం 6% పెరిగింది. అండ్ ఇండెక్స్ స్టాక్స్లో మనకు మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ 0.7% పెరిగింది. సో మొన్నటి వీక్నెస్ తర్వాత నిఫ్టీ బ్యాంక్లో వాళ్ళ స్ట్రెంత్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కొనుక్కోవచ్చు ఇక్కడ. కొనుక్కోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ కొనుక్కోవడానికే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ట్రెండ్ ఆ విధంగా ఉంది. 19,200 వరకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎవ్రీ డిప్లో కూడా బ్యాంక్ నిఫ్టీని కొనుక్కోమని చెప్తాను. దీనికి తోడు కొన్ని స్టాక్స్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఒకటి కూడా అది బై చేసుకోమని చెప్తాను ఈరోజు రేపటికి. తర్వాత ఈరోజు ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి 212 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఫ్యూచర్లో ఈవెన్ ఇంటర్డే కోసం కూడా 218 దాకా రావచ్చు, దాన్ని కూడా బై చేయమంటాను. ఇంతకుముందే చెప్పినట్టుగా అశోక బిల్డ్కాన్ ఒకటి పొజిషనల్ ట్రేడర్స్ ఈ లెవెల్స్ నుంచి ఇది 186 190 లెవెల్స్ కూడా రావచ్చు, దాన్ని కూడా బై చేయమంటాను. బై అండ్ డిప్స్ అని చెప్తాను. అంటే కొన్ని స్టాక్స్ కొంత వీక్నెస్ ఉండొచ్చు. ఐటీ ప్యాక్ ఈరోజు కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఈవెన్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇక్కడ నుంచి ఇంకో కొంత కరెక్ట్ అయితే పొజిషనల్ ట్రేడర్స్ పిక్ చేసుకోమని చెప్తానండి. సో మిడ్ క్యాప్స్లో మనకు లూజర్స్ లిస్ట్ చూస్తే జిఎస్ఎఫ్సి రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. ఈ స్టాక్ 10% నష్టపోయింది ఇవాళ. అలాగే కర్ణాటక బ్యాంక్ ఆల్మోస్ట్ 5% నష్టపోయింది. హెచ్సిఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, డెన్ నెట్వర్క్స్, భారతీ ఎయిర్టెల్, ఐడిబిఐలో నెగిటివ్ న్యూస్ మనం చూసాం. ఐడిబిఐ చెందిన స్టాఫ్ను 5గురిని అరెస్ట్ చేశారన్న వార్త. అలాగే ఏషియన్ పెయింట్స్ 1% నష్టపోయింది. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్, నెట్వర్క్ 18, ఆమ్టెక్ ఆటో, అరబిందో ఫార్మా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అలాగే గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే పీసీ జ్యువెలర్స్ 4.6% పెరిగింది స్టాక్. ట్రెంట్ ఆల్మోస్ట్ 4% పెరిగింది. ఎంఆర్పిఎల్ 2.2%, రాజేష్
ఎక్స్పోర్ట్స్ 2% పెరిగింది. ఎస్ బ్యాంక్ 2%, సైంట్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పిఈఎల్, సెంచరీ టెక్స్టైల్స్, జేపీ అసోసియేట్స్, బిఈఎంఎల్, పీవీఆర్, ఎడిల్వైజ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇటువంటివన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రమీల మెయిల్ పంపించారు. ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ 14 నుంచి 15 రూపాయల మధ్యలో ట్రేడ్ అవుతోంది. ఇది మల్టీ బ్యాగర్ అవుతుందా? నో అండి, గతంలో కూడా చాలా మంది అడగడం జరిగింది. ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇట్స్ జస్ట్ ఓవరింగ్ దేర్ ఓన్లీ. ఇది మల్టీ బ్యాగర్ అవుతుందా లేదా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ యాజ్ సచ్ షేర్ హోల్డర్స్కి పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు. సో డెఫినెట్లీ దేర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ రాదర్ దెన్ ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సో అవాయిడ్ ఐఎల్ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్. అందులో మల్టీ బ్యాగర్ అనే ఉద్దేశంతో అయితే అసలు ఎంటర్ కావద్దండి. గ్రీవ్స్ కాటన్, దాల్మియా భారత్ షుగర్, జిఎండిసి. ఉషారాణి అడుగుతున్నారు 6 నెలల వ్యూ ఎలా ఉంది? 3 కౌంటర్స్. చూడండి, దాల్మియా భారత్ షుగర్ అది కంటిన్యూగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. 120, 130 నుంచి కంటిన్యూగా పెరుగుతూ ఉంది. ఉన్న వాటిలో చాలా మంచి కంపెనీ అండి దాల్మియా భారత్ షుగర్. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా ఇది నెక్స్ట్ 220 దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయండి. గ్రీవ్స్ కాటన్, జిఎండిసి. జిఎండిసిని మీరు హోల్డ్ చేయండి అండి. ప్రస్తుతం ఇది కూడా నెక్స్ట్ 6 months కోసం అయితే హోల్డ్ చేయమంటాను. గ్రీవ్స్ కాటన్ అయితే అది నేను ట్రాక్ చేయడం లేదండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి గ్రీవ్స్ కాటన్. రీసెంట్లీ ఎస్పెషలీ పంప్ సెట్స్ కి సంబంధించిన డీజిల్ ఇంజిన్స్ వీటిల్లో, అండ్ దే ఆల్సో మేక్ సమ్ డీజిల్ ఇంజిన్స్ ఫర్ దీస్ 3-wheelers. కాబట్టి రీసెంట్లీ లాస్ట్ 1 year లో మంచి పర్ఫార్మెన్సెస్ చూపించారు అండ్ ఇట్స్ గోయింగ్ టు గ్రో. సో తప్పకుండా ఇట్స్ స్మాల్ ఈక్విటీ కంపెనీ. చాలా రోజులు లైమ్ లైట్ లో ఉండి మధ్యలో దే హ్యాడ్ అ బ్యాడ్ ప్యాచ్. దే ఆర్ బ్యాక్ టు గుడ్ డేస్. కాబట్టి ప్రస్తుతం ఉన్నవి ఉంచండి. ఆప్టో సర్క్యూట్స్ ఈ స్టాక్ కూడా 3% పెరిగింది ఇవాళ. నరేష్ కుమార్ అడుగుతున్నారు, పొజిషనల్ కాల్ అన్నప్పుడు ఫ్యూచర్స్లో తీసుకోవాలా, క్యాష్లో తీసుకోవాలా? అంటే మీరు ఫ్యూచర్లో షార్ట్ అయితే మనకి పొజిషన్ కాల్ షార్ట్ ఇచ్చినప్పుడు క్యాష్లో మనం చేయలేం కాబట్టి మీరు ఫ్యూచర్లో తీసుకోవాల్సి ఉంటుందండి. అది మీ క్యాష్ ఒకవేళ మీరు అట్లా కాదనుకుంటే మీరు మీ దగ్గరకు మొత్తం బై చేయాలనుకుంటే మాత్రం అమౌంట్ ఎక్కువ ఉంటే మీరు ఈక్విటీ ఐ మీన్ క్యాష్లో కూడా తీసుకోవచ్చు. అది మీ లెవరేజ్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా పొజిషన్ కాల్ అంటే చాలా వరకు F&O చేసే వాళ్ళకే బేస్ చేసుకొని, అంటే ఒక 1 week కోసమో 2 రోజుల కోసమో 3 రోజుల కోసమో ఇస్తుంటాము. అది ఎక్కువగా F&O చేసే దృష్టిలో పెట్టుకొని ఇస్తాము. అవన్నీ కూడా F&O స్టాక్స్ ఇస్తాం కాబట్టి F&O చేయడం చాలా వరకు బెటర్ అండి. తాతిరెడ్డి అడుగుతున్నారు, సుజలాన్ నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ 10 to 15% ప్రాఫిట్ కోసం ఇక్కడ ఎంటర్ కావచ్చా? ఎప్పటిలోగా 10 to 15% ప్రాఫిట్ కావాలి మీకు? 2 years 3 years ఉంటారా, లేకపోతే 10 daysలోనే 10% కావాలా? సుజలాన్ అయితే మళ్ళీ మధ్యకాలంలో మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ అనేది వచ్చిందండి. కొంచెం ఈవెన్ ఫండమెంటల్ పరంగా కూడా ఇంప్రూవ్ వచ్చింది. అయితే మీ పెద్ద ఈక్విటీ అదొకటే పెరగొచ్చండి. సుజలాన్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇంత 15% పెరుగుతుంది చెప్పలేము. నితిన్ ఫైర్ సారీ ఆయన స్పష్టంగా రాశారు 1 to 2 weeksలోనే రావాలంటే. 1 to 2 weeksలో సుజలాన్ అయితే రాకపోవచ్చు అండి. ఈవెన్ నితిన్ ఫైర్ కూడా రాకపోవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పోవచ్చు కాదండి, రావు అసలు. అందులో అనుమానం ఎందుకు? ఏమన్నా అద్భుతాలు జరిగితే తప్ప 1 weekలో 10% సుజలాన్ ఎందుకు పెరగాలండి? పెరగదు. నథింగ్. అటువంటివి మనం సందేహాస్పదంగా చెప్పకూడదు. ఒకవేళ రావచ్చేమో అంటే ఆయన ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్తో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లెట్ us క్లియర్ హిస్ డౌట్ ఇన్ ఎ వెరీ సాలిడ్ వే. కానీ 100% రాదని కూడా మనం చెప్పలేం కదండి. 100% రాదు. సో బీ క్లియర్ ఇన్ యువర్ సజెషన్. సో మ్యూచువల్ ఫండ్లో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కృష్ణార్జున్ రావు ఒక వ్యాసం పంపించారు. తర్వాత తిరిగి చదువుతామండి. తర్వాత రామకృష్ణ సోమంచి అడుగుతున్నారు, కాల్ ఆర్ పుట్ ఎక్స్పైరీలోగా ఏదన్నా సజెస్ట్ చేస్తారండి? రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇప్పుడు కాల్ పుట్ అంత ప్రీమియమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీరు డిఎల్ఎఫ్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ కాల్స్ని మీరు బై చేయండి. లేదా అరవింద్ ఒకటి కూడా మీరు బై చేసుకోవచ్చు. అరవింద్ కాల్ కూడా డిఎల్ఎఫ్, రిలయన్స్ ఇన్ఫ్రా, అరవింద్ కాల్స్. ఇది అంటే మీరు రిస్క్ అనేది కంప్లీట్ 0 అవుతుంది అనుకుంటేనే మీరు చేయండి రేపటికి. అది కూడా ఈరోజు అంటే రేపు ఎక్స్పైరీ పెట్టుకుని ఈరోజు జరుగుతున్నారు కాబట్టి జాగ్రత్త కూడా మనం చెప్తాను. శివప్రసాద్ వైజాగ్ నుంచి రోజు రోజుకి దివ్య స్లాబ్స్ షేర్ తగ్గుతోంది, 1 year కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏమైనా సలహా ఇస్తారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యావియేట్ అండి, ఐ ఓన్ దివి ల్యాబ్స్. బట్ మనం గతంలో కూడా చెప్తున్నాం, ఎప్పుడైతే వాళ్ళకి ఆ యుఎస్ FDA నుంచి 483 వచ్చిందో దాని తర్వాత వాళ్ళు దే జస్ట్ ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్. దాని మీద యుఎస్ FDA వాళ్ళు యాక్ట్ చేయాలండి. అది వాళ్ళు మళ్ళీ వచ్చి రీఇన్స్పెక్షన్ చేసి వీళ్ళు తీసుకున్న చర్యలు చేపట్టినవి బాగానే ఉన్నాయి అని చెప్పి అక్కడ ఒకవేళ ఆగితే దెన్ వీ కెన్ గో అహెడ్ అండి.
ఒకవేళ అది వార్నింగ్ లెటర్తో ఆగినా కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఇన్ కేస్ అది ఇంపోర్ట్ అలర్ట్లాగా ఉండి వాళ్ళు మీరు చేపట్టిన చర్యలన్నీ కూడా సాటిస్ఫాక్టరీగా లేవు అని చెప్పి మాత్రం ఇస్తే డెఫినెట్లీ ఈ జోన్లో చాలా రోజులు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎంత పడుతుందో చెప్పడం కష్టం, బట్ పెరగడం అనేది మాత్రం ఇమ్మీడియట్లీ జరగదు అది. సో ఇట్స్ బెటర్ ఫర్ ట్రేడర్స్ హూ ఆర్ యాక్టివ్ ఇన్ దట్ కౌంటర్ రైట్ నో. ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు తీసుకోవచ్చా? నో. వన్స్ దట్ క్లారిఫికేషన్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యూఎస్ఎఫ్డిఏ అప్పుడే ఎంటర్ అవ్వడం బెటర్. ఈ లోపల పెరగచ్చు, వీ డోంట్ నో. చాలా మంచివాళ్ళు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అన్నట్లుగా ఉండే మేనేజ్మెంట్ ఒక్కసారిగా ఇటువంటి పనులు చేసి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కోల్పోయింది దివీస్ ల్యాబ్స్. సో వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ఇటువంటి చాలా రెస్పెక్ట్తో మనం ట్రీట్ చేసేవాళ్ళం దివీస్ ల్యాబ్స్ కంపెనీని, అలాగే మేనేజ్మెంట్ని కూడా. వాళ్ళ ఇన్వెస్టర్లు వాళ్ళ పట్ల అపనమ్మకాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి రావటం, వాళ్ళ విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన అవసరం రావటం, ఇవన్నీ దురదృష్టకరమైన సంఘటనలు. అంతా సవ్యంగా సాగాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగినే లేదు. ఓఎన్జీసీ ఫ్యూచర్స్ 23 ఫిబ్రవరి కొన్నారట 199లో ప్రవీణ్ కుమార్. హోల్డ్ ఆర్ సెల్? హోల్డ్ చేయండి. ఓఎన్జీసీ నెక్స్ట్ మంత్ ఫీచర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమని చెప్తానండి. ఓఎన్జీసీ క్లియర్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్. నెక్స్ట్ మంత్ ఫ్యూచర్లో ఇది ఐ మీన్ 220 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది నెక్స్ట్ సిరీస్లో. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 192 దగ్గర మీరు 190 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈవెన్ 222, 224 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వెంకటేశ్వర్ రెడ్డి రకరకాలుగా ఆయన ఏవో ఎఫ్ఐఐ ట్రేడింగ్ యాక్టివిటీ అంతా ఆయన విశ్లేషించి ఏవో రకరకాల అంకెలు పంపించారు. మీరు మరీ ఎక్కువగా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుందండి. ఇండెక్స్ ఫీచర్స్లో ఏం ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో ఏమమ్మారు, స్టాక్ ఫీచర్స్లో ఏమమ్మారు, ఇవన్నీ మీరు బాగా యాక్టివ్గా చాలా హైలీ ట్రేడింగ్ యాక్టివిటీ ఉంటే ఇటువంటివన్నీ ట్రాక్ చేయొచ్చు. అదర్వైజ్ మరీ ఎక్కువ ఆలోచించకండి. చాలా ఇటువంటి అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు మనం రిటైల్ స్థాయిలో, అన్లెస్ ఇప్పుడు అనుకున్నట్లుగా చాలా పెద్ద ట్రేడర్ అయితే తప్ప. మీరు కట్ట సోము అడుగుతున్నారు, 1 లక్ష రూపాయలు బిగినర్ అట మార్కెట్స్లో, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎటువంటి స్టాక్స్ ఆర్ సెక్టర్స్ని చెప్తారు మీరు? యా, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ అవగాహన ఉండి మీరు మార్కెట్లో ఉంటే మాత్రం ప్రాబ్లీ ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండి. సో యూ కెన్ గో విత్ దట్. అండ్ auto ancillary industry is also very good. So maybe chemicals, fine chemicals you can go with Atul, Navin Fluorine, and recent times lo dyes, pigments ee segment kuda chaala brahmandamaina pantir conversion. So probably Bodal Chemicals, Bagheria itvanti kuda on declines you can buy. Sudarshan Chemicals is also a good bet. So auto ancillaries lo you always go with the leaders, and Bharat Forge is showing exceptionally good promise over the future, and Motherson Sumi, Lumax Industries itvanti kuda definitely baane untayi. On the contrary, banks lo maybe RBL Bank looks really good, S Bank looks good. ఇటువంటి వాటిలో మీరు 1 lakh అంటున్నారు, ఆల్రెడీ అవగాహన ఉంటే డైరెక్ట్లీ వెళ్ళండి. లేకపోతే వయా మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళడం ఆల్వేస్ బెటర్ అండి. మల్టీ క్యాప్ ఫండ్స్ అండ్ మైక్రో క్యాప్ ఫండ్స్, అండ్ ఒక పోర్షన్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకుంటే 5 స్టార్ రేటెడ్ ఫండ్స్ అన్ని కొడితే మీకు ఇంటర్నెట్లో చాలా ఫండ్స్ వస్తాయి. సో గో విత్ ద లీడింగ్ ఫండ్ హౌసెస్ అండ్ 5 స్టార్ రేటెడ్ ఈక్విటీ ఫండ్స్. తర్వాత గణపతిరావు అడుగుతున్నారు, అమరరాజా బ్యాటరీస్ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? అమర్ రాజా బ్యాటరీస్ కొంచెం నిన్న వీక్నెస్ చూసామంటే రిజల్ట్ తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ చేయడం వల్ల. అయితే ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయొచ్చు అండి. అయితే ఇమీడియట్గా మాత్రం కొంచెం వీక్నెస్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ కానీ అంటే ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్లోకి వచ్చిందంటే ఇది ఏమైనా 820, 840 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు లోయర్ లెవెల్లో కొని ఉంటే ర్యాలీస్లో దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించేయండి. రాధాకృష్ణ క్యాపిటల్ ఫస్ట్ కొన్నారు 370లో, భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కూడా 470లో కొన్నారు లాంగ్ టర్మ్ కోసం. ఇంకా యాడ్ చేసుకోవచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? భారత్ ఫైనాన్షియల్ వాళ్ళ రిజల్ట్ ఉంది. యా, బట్ స్టిల్ ఐ థింక్ యూఆర్ సిట్టింగ్ ఆన్ వెరీ డీసెంట్ ప్రాఫిట్స్ అండి. సో మీరు చాలా ముందరే కొన్నారు. సో యూ బాట్ ఇట్ అట్ అ వెరీ గుడ్ ప్రైస్. సో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఇట్స్ అ వెరీ ట్రిక్కీ సబ్జెక్ట్. మీకు ఒకవేళ డబ్బు అవసరం ఉంటే మీరు ప్రాఫిట్ కొద్దిగా బుక్ చేయండి. లేని పక్షంలో ఈ రెండిట్లో సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయిందండి. ఆల్మోస్ట్ అబౌట్ 780, 790 నుంచి రీసెంట్లీ క్యాపిటల్ ఫస్ట్ పడడం జరిగింది. సో ఈ కారణం మూలన ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ బోత్ ద కంపెనీస్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషలీ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి క్యాష్ రీపేమెంట్స్ చాలా ఉండేవి. కొద్దిగా దే వాజ్ అ డిస్రప్షన్ ఇన్ దట్ ఫర్ 2-3 months. I think చాలా మంది దే అనౌన్స్ దట్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ దేర్ డెట్. ఈ కారణం వల్ల మీకు డబ్బు అవసరం లేకపోతే మాత్రం రెండు ఈ లెవెల్లో కూడా ఉంచమనే చెప్తానండి. కృష్ణ చెక్క
అడుగుతున్నారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ దివీస్ ల్యాబ్స్లో హ్యూజ్ పొజిషన్స్ ఉన్నాయట. ఇప్పుడు దివీస్లో హ్యూజ్ లాస్లో ఉన్నాను, ఏం చేయాలి, ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ అని అడుగుతున్నారు. ఇందాక అనుకున్నట్లుగా మీరు త్వరలోనే లాభాల్లోకి రావాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నామండి. రాజు హైదరాబాద్ నుంచి జేబీఎం ఆటో ఎన్బిసిసి షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అవి. చూడండి, రెండు కూడా షార్ట్ టర్మ్ అవుట్లుక్తో మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు కొనుక్కోమని చెప్తానండి. జేబీఎం ఆటో ఈ మధ్యకాలంలో లో నుంచి బాగా రికవర్ అయ్యి మంచి టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది, మీరు కొనుక్కోమని చెప్తానండి. పొద్దార్ పిగ్మెంట్స్ 89 రూపాయలకు కొన్నారు, ఉషారాణి హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. సో దేర్ ఆర్ 2 బిగ్ కంపెనీస్, అంటే లిస్టెడ్ స్పేస్లో ఎక్స్క్లూజివ్లీ దే మేక్ మాస్టర్ కలర్ బ్యాచెస్ అంటారు. సో ప్లాస్టిక్ బ్లైండ్స్ అండ్ పొద్దార్ మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. సో యూఆర్ సిట్టింగ్ ఆన్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఆల్సో ఈవెన్ పొద్దార్ పిగ్మెంట్స్లో. ఇట్స్ డీసెంట్ కంపెనీ, మంచి మేనేజ్మెంట్, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ సెక్టర్కి మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ యూ డోంట్ నీడ్ మనీ, ప్లీజ్ హోల్డ్ ఇట్. రామ్ యాదవ్ మెయిల్ పంపించారు. గత 3 సంవత్సరాలుగా ఆయన బీటెక్ చేస్తున్నారు. 3 సంవత్సరాలుగా బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ప్రాఫిట్స్లో ఉన్నారట. ఐటీసీ 230లో కొన్నారు, ఎస్కార్ట్స్ 300లో కొన్నారు. హోల్డ్ చేయొచ్చు అవి. ఐటీసీలో లాస్ట్ ఫ్యూ డేస్గా, అంటే లాస్ట్ 2-3 వారాలుగా చాలా బాగా స్ట్రాంగ్ అప్ మూవ్ చూసామంటే 220 లెవెల్స్ నుంచి 260కి వచ్చింది. యాక్చువల్గా బడ్జెట్కి ముందు ఈ స్టాక్స్ కొంత వీక్ ఉంటాయి, అయితే దానికి రివర్స్గా ఇస్తారు ఉంది ట్రెండ్. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అయితే ఇది ఐటీసీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా పెరిగిపోతుంది అనలేము. స్లోగా మీరు షార్ట్ టర్మ్ విత్ మాత్రం ఐటీసీలో 280 ఆ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మంచి స్టాక్స్లో ఉన్నారు మీరు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కోసం కనుక తీసుకుంటే యు ఆర్ ఇన్ గుడ్ స్టాక్స్, తప్పకుండా హోల్డ్ చేయండి. సునీల్ కుమార్ నెల్ క్యాస్ట్ సంబంధించి సలహా ఇవ్వమంటున్నారు. ఆయన 68 రూపాయలకు ఉన్నారు. అలాగే సువెన్ లైఫ్ ఐడిల్ వైజ్ కొందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. వెల్, సువెన్ లైఫ్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ రైట్ నౌ అండి, ఎందుకంటే ఇట్స్ స్లైట్లీ అబౌవ్ ద ఫేర్ వాల్యూ. ఎందుకంటే సువెన్ లైఫ్ లాస్ట్ 2 years చూసుకుంటే ఇట్స్ డన్ ఫినామినల్లీ వెల్. బట్ ఐ థింక్ బేస్ బిజినెస్ మీద ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ అబౌవ్ ఫేర్ ప్రైస్ అండి. సో యూ కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ బిఫోర్ యూ టేక్ ఎ స్టెప్ ఇన్ టు సువెన్ లైఫ్ సైన్సెస్. నెల్ క్యాస్ట్ అయితే వద్దండి, చాలా వీక్ ఉంది. చాలా ఇటు ఫండమెంటల్గా వీక్ ఉంది, టెక్నికల్గా వీక్ ఉంది. ఇప్పట్లో ఈ స్టాక్ పెరిగే అవకాశాలు లేదు. కంప్లీట్గా మీరు నెల్ క్యాస్ట్ని అవాయిడ్ చేయమని చెప్తానండి. సోమశేఖర్ అడుగుతున్నారు, కావేరీ సీడ్స్ 1 year కోసం బై చేద్దాం అనుకుంటున్నారు, కొనొచ్చా? యా, ఇందులో కూడా బాగా కరెక్షన్ అయ్యి ఐ థింక్ ఇట్స్ అగైన్ బ్యాక్ టు బిజినెస్ అండి. రీసెంట్లీ దేవర్ సమ్ ఇష్యూస్ విత్ ద కంపెనీ అండ్ తప్పకుండా వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు సీరియస్లీ. బట్ లోస్ నుంచి బాగా పెరిగిందండి మళ్ళీ. సో 1 year వ్యూ అంటే డెఫినెట్లీ ఫస్ట్ క్వార్టర్ ఈజ్ ద బెస్ట్ క్వార్టర్ ఆఫ్టర్ న్యూ ఇయర్ అండి. జూన్ ఈజ్ ద బెస్ట్ క్వార్టర్ ఫర్ సీడ్స్ కంపెనీస్, ఎందుకంటే సోయింగ్ అనేది మనకి ఖరీఫ్లో మేజర్ సోయింగ్ అనేది అప్పుడే జరుగుతుంది కాబట్టి యా, ఇఫ్ యూ బై యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ అట్లీస్ట్ టిల్ జూన్ జూలై. ఒకవేళ అక్కడ మంచి ప్రాఫిట్స్ ఉంటే మాత్రం తప్పకుండా బుక్ చేయడం మర్చిపోకూడదు. నేను వీళ్ళది మెజారిటీ ఆఫ్ ద సీడ్ పోర్ట్ఫోలియో అనేది జూన్లోనే సేల్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈక్విటాస్ బ్యాంక్ షేర్ కొందాం అనుకుంటున్నారు, గిరిజాపతి బెంగళూరు నుంచి అడుగుతున్నారు 365 days కోసం. బ్యాంక్ షేర్ కొందాం అనుకుంటున్నారా? అండ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు మీరు ఎఫ్డీ కూడా అడుగుతున్నారు. 10 lakhs ఎఫ్డీ చేద్దాం అనుకుంటున్నారు ఫాదర్స్ నేమ్ మీద, సీనియర్ సిటిజన్, 9% ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మంచి బ్యాంక్ ఏనా అని అడుగుతున్నారు. బ్యాంక్ వైజ్ ఏమీ ఇబ్బంది ఏం లేదండి, కొత్త తరం బ్యాంక్ ఇది. సో తప్పకుండా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే తప్పకుండా చేయొచ్చు, బట్ షేర్లు కొనుక్కోవచ్చా ఇక్కడ? యా, షేర్లు కూడా కొనొచ్చండి, ఎందుకంటే దాంట్లో కూడా మంచి కరెక్షన్ అనేది జరిగింది. ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ ఆర్ 2 companies విచ్ గాట్ లిస్టెడ్ ఇన్ ద లాస్ట్ 12 to 18 months. రెండు కూడా క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ మంచి గ్రోత్ ఉన్న బ్యాంక్స్ అండి. కాబట్టి మీరు ఒకవేళ షేర్స్ కొనదలుచుకున్నా ఒకటేసారి కాకుండా అట్లీస్ట్ అబౌట్ 10-12% కరెక్షన్తో 2 price pointsలు కొంటే ఈవెన్ ఈక్విటాస్ షేర్ పరంగా కూడా మీకు మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో దే ఆర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండి. సో చిన్న చిన్న మొత్తాలు ఎక్కువగా రుణాలుగా ఇచ్చే బ్యాంక్స్ అంటారు వీటిని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. కొత్తగా లైసెన్స్లు వచ్చాయి. అంతకుముందు ఎన్బిఎఫ్సిలుగా ఉన్న సంస్థలు ఇవి, ఆల్మోస్ట్ మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థలు. సో ఇప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది. లైక్ ఫెడరల్ బ్యాంక్ ఎలాంటిదో, కర్ణాటక బ్యాంక్ ఎలాంటిదో అటువంటి బ్యాంకే ఇది కూడా. మీకు బ్యాంక్ దివాలా తీస్తుందా, 1 year డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడిగారు. ఏమి ఇబ్బంది లేదు, తప్పకుండా మీరు మీ సీనియర్ సిటిజన్ అయిన మీ ఫాదర్ పేరు మీద తప్పకుండా డిపాజిట్ చేయండి. నాగరాజ అడుగుతున్నారు, అదానీ పవర్
సెట్కో ఆటోమోటివ్స్, ఈ రెండు సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా ఇంకా? చూడండి, రెండు కూడా రాంగ్ స్టాక్లో ఉన్నారండి. మనకి అదాని పవర్లో ఓవరాల్గా మన రిజల్ట్ తర్వాత కూడా చూసాం, స్టాక్లో బాగా కరెక్షన్ వచ్చింది. మీరు ఇంకొక 1 year 2 years ఉన్నా కూడా మీకు దాని నుంచి పెద్ద రిటర్న్ రాదండి. మీరు స్టాక్ సెలెక్షన్ మంచి వాటిని చూసుకోవడం బెటర్ అండి. ఈవెన్ సెట్కో ఆటోమోటివ్ కూడా చూసుకుంటే ఆటో యాన్సిలరీ స్టాక్స్లో ఫండమెంటల్స్ పరంగా పెద్దగా మంచి కంపెనీ కాదు ఇది. కాబట్టి రెండు కూడా మీరు ఎగ్జిట్ కాండి. మీరు ఈవెన్ ర్యాలీస్ కూడా కాదు, మీరు ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత మంచిదండి. తర్వాత మెయిల్ రంజిత్ రెడ్డి, బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ని ఎనీ అదర్ వేస్ కెన్ ఐ రెడ్యూస్ ట్యాక్స్ అని అడుగుతున్నారు. మీకు ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే పీపీఎఫ్ లాంటివి లేదా ఇన్సూరెన్స్ లాంటివి అవి కంటిన్యూ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దెమ్ మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్సే. తప్పకుండా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్లో మీరు 5-star రేటెడ్ స్కీమ్స్ ఉంటాయి, లైక్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఆర్ బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96, బిర్లా సన్ లైఫ్లోనే ఇంకొక ట్యాక్స్ ప్లాన్ అంటూ ఇంకొకటి ఉంది. ఇటువంటివి చక్కటి స్కీమ్స్, వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ పొందొచ్చు ఇన్ అడిషన్ టు ట్యాక్స్ బెనిఫిట్. హనుమాన్ అడుగుతున్నారు, ఆర్బీఎల్ బ్యాంక్ ఎంట్రీ లెవెల్ చెప్పమంటున్నారు. చూడండి, ఇది ఆర్బీఎల్ బ్యాంక్ మీరు ఎంట్రీ కావచ్చండి, ఎందుకంటే ఇది ఏమాత్రం కరెక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. స్టాక్ ఇమీడియట్గా చిన్న చిన్న కూడా పెరుగుతుంది. కాబట్టి 380 ఇమీడియట్గా అయితే 380 ఆ లెవెల్ కానీ బ్రేక్ కాకుండా ఉంటే అక్కడ ఎంట్రీ కావచ్చు. ఒకవేళ అది కానీ బ్రేక్ అయితే డౌన్ సైడ్ 374, 72 అంతకుమించి పెద్దగా పడే బ్యాంక్ కాదండి. కాబట్టి చిన్న కరెక్షన్లో ఎంటర్ కమ్మని చెప్తాను. FIEM ఇండస్ట్రీస్ 1200 రూపాయలకు ఉన్నారు. పి శాస్త్రి, షార్ట్ టర్మ్ టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, షార్ట్ టర్మ్ వ్యూ అయితే FIM అరౌండ్ 1200 వైపు వెళ్ళే అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి ఒక 10% దాకా ఈ స్టాక్లో మీకు పెరగచ్చు. చూసుకుంటే స్టడీగానే ఉందండి స్టాక్. కానీ చూసుకుంటే లాస్ట్ కొన్ని రోజులుగా స్టడీగానే ఉంది. ఈ స్టడీగా ఇంకొన్ని రోజులు కూడా ఇది కన్సాలిడేషన్లో ఉండి బిగ్ మూవ్ అయితే ఇందులో 1200 వరకు రావచ్చు. కాబట్టి ప్రస్తుతం అయితే 1220, 1240 దగ్గర షార్ట్ టర్మ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ 1220 పైన కంటిన్యూగా సస్టైన్ అయితేనే న్యూ హైస్ వైపు వెళ్తుందండి. ప్రశాంతి అడుగుతున్నారు, GSFC రిజల్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చా? ఇవాళ బాగా తగ్గిందండి. సో రిజల్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది. సో వన్ ఆఫ్ ది హైలీ డిసప్పాయింటింగ్ నెంబర్స్ ఫ్రమ్ GSFC. చూసారా మీరు? నాట్ అ గుడ్ ఐడియా అండి. డెఫినెట్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఈ రోజే మనకి రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో ఆ కంపెనీస్ దే ఆర్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. కాబట్టి ఈ రోజుతో ఆగుతుందా లేదా ఇంకాస్త క్షీణిస్తుందా వీ కాంట్ సే. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ బిఫోర్ ఇట్ రియలీ సెటిల్ డౌన్. Apart from fertilizer, they also have caprolactam and చెప్పి they are one of the leaders in producing and that's a good place to be in. But immediately మాత్రం కొనొద్దు, wait for some more time. అలాగే మహేష్ GNFC గురించి అడుగుతున్నారు. GNFC బాగానే ఉంది రిజల్ట్, 17% ప్రాఫిట్లో కూడా ఉన్నారు. ఆయన హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? చూడండి, GNFC కూడా ఈరోజు కొంత వీక్ ఉందండి. అంటే ఇవన్నీ కూడా GSFC, GNFC కూడా రెండు కూడా ట్విన్స్ లాంటి అనుకోవచ్చు. అది రిజల్ట్ బాగానే కారణంగా దీంట్లో కూడా సెల్లింగ్ వచ్చింది. అయితే దీన్ని మీరు హోల్డ్ చేయండి అండి. ఇది షార్ట్లీ ఇది 280 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. కాబట్టి హోల్డ్ చేయమంటా. నేను రెండు కూడా డివిడెంట్ ఇచ్చే కంపెనీసే హోల్డ్ చేయమని చెప్తానండి. శివప్రసాద్ RIL ఫెబ్ కాంట్రాక్ట్ 1020లో తీసుకోవచ్చా ఇప్పుడు? చూడండి, RIL డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ఉన్న స్టాక్ అండి ఇది. అయితే మీరు రిస్క్ తీసుకొని, ఎందుకంటే లాస్ట్ సిరీస్లో కంటిన్యూగా 1080 నుంచి కరెక్ట్ అయింది కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది, రావచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకోమంటాను. అయితే 1040 నుంచి పెరిగే అవకాశాలు అయితే లేవండి. 1040, 1044 మాక్సిమం మీరు ఒక ట్రేడింగ్ బౌన్స్ కోసం తీసుకోమంటారు. యాక్చువల్గా ఇది సెల్ అండ్ ర్యాలీ స్టాక్ అండి, బై అండ్ డిప్స్ కన్నా. కాబట్టి తీసుకొని ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి తీసుకోండి. కిరణ్ కుమార్ దగ్గర L&T ఫైనాన్స్ అండ్ BHEL రెండు ఉన్నాయి, రెండు లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా? I think L&T finance you can hold అండి, but BHEL I think on trading bonds you should come out of that stock అండి. ఎందుకంటే it's been one of the laggards in PSU space, especially capital goods లో they are facing intense competition from imports as well as even domestic players అండి. So I think L&T finance is a hold, BHEL is a switch over. ఉదయ్ అడుగుతున్నారు, అంబుజా సిమెంట్స్ 252లో, అశోక్ లేలాండ్ 96లో, బర్జర్ పెయింట్స్ 226లో, అన్నీ లాస్ట్లోనే ఉన్నాయి. యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. మీ స్టాక్స్ అన్ని కూడా దాదాపు అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉన్నారు, అన్ని మంచి స్టాక్స్లో ఉన్నారు. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. కరెక్షన్స్లో అన్ని స్టాక్స్ను కూడా యావరేజ్ చేసుకోండి. అంబుజా లాంటివి ఏంటంటే చాలా స్లోగా ఉంటాయండి, పెద్దగా పెరగవు, పెద్దగా పడవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. ప్రదీప్ కుమార్ ఫినోటెక్స్ కెమికల్స్ కొన్నారు 30 రూపాయల్లో, ఇప్పుడు 31.40 ఉంది. ప్రాఫిట్ బుక్ చేయమంటారా?
వాళ్ళు రీసెంట్లీ అది కరెక్షన్ కూడా అయిందండి. దర్స్ బీన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ. ఇందులో కొద్దిగా లిక్విడిటీ హైగానే ఉంటుందండి ఈ కౌంటర్లో, కాబట్టి సెవెరల్ లాక్స్ ఆఫ్ షేర్స్ కీప్ ట్రేడింగ్ ఇన్ దట్. సో ఓవరాల్ మనకి కెమికల్స్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేయాలంటే మీ దగ్గర క్వాంటిటీ ఎంత ఉందో తెలియదు. ప్రాబ్లీ ఏదైనా ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జంప్ వస్తే హెవీ క్వాంటిటీ ఉంటే మాత్రం కొద్దిగా తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. అజంతా ఫార్మా 10% పడిపోయింది ఒక్కసారిగా, ఇంపోర్ట్ అలర్ట్ వచ్చింది. సో వాళ్ళ పైథాన్ యూనిట్ ఔరంగాబాద్ దగ్గర ఉన్న యూనిట్కి ఇంపోర్ట్ అలర్ట్ వచ్చింది. సో ఇటువంటిదే మనం ఒకవేళ దివీస్కి కూడా వస్తుందేమో అని భయం ఉంది మన ఇన్వెస్టర్స్లో కావచ్చు, ఎనలిస్ట్లో కావచ్చు. సో అటువంటిది జరిగితే దివీస్లో మరింత కరెక్షన్ తప్పదు. అలాగే ఇప్పుడు అజంతా ఫార్మాలో మనం 11%. సో ఇంపోర్ట్ అలర్ట్ అనేది యుఎస్ ఎఫ్డిఏ నుంచి వస్తే ఇక యుఎస్కి ఆ పర్టికులర్ డ్రగ్స్ని ఎక్స్పోర్ట్ చేయటం కష్టం అవుతుంది. సో అందువల్ల ప్లాంట్ నుంచి ఆ డ్రగ్ని వాళ్ళు ఏదైతే ప్లాంట్ నుంచి ప్రొడక్ట్స్ పంపిస్తుంటారో ప్రొడ్యూస్ చేసి వాటికి ఇంపోర్ట్ అలర్ట్ వస్తే ఇక యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయలేరు. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఇప్పుడు మార్కెట్స్లో డిస్కౌంట్ చేసి 12% తగ్గింది అజంతా ఫార్మా. 1560 రూపీస్ దగ్గర 1555. సో 13% ఫాల్ అజంతా ఫార్మా. బాలాజీ అడుగుతున్నారు యూఎఫ్ఓ మూవీస్ అలాగే డిసిడబ్ల్యూ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? I think UFO movies is better bet అండి. DCW రీసెంట్లీ బాగానే పర్ఫార్మ్ అయింది, అక్కడి నుంచి కొద్దిగా కరెక్షన్ అయింది, కానీ ఐ థింక్ అందులో కొద్దిగా ట్రేడింగ్ లెవెల్స్ అండ్ యాక్టివిటీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ మీరు DCW కొన్నా కొద్దిగా స్పర్ట్స్ వచ్చినప్పుడు అందులో ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ లిక్విడిటీ దేర్ ఇస్ అ వెరీ హై లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్ దట్. UFO మూవీస్ ఐ థింక్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దేనిలో సాటిలైట్ బీమింగ్ అనేది వీళ్ళు చేస్తారండి. ఓవరాల్ వీళ్ళు స్ట్రీమింగ్ దాంట్లో కూడా దే క్యాన్ షిఫ్ట్ ఓవర్ టు ద న్యూయర్ టెక్నాలజీస్ అండ్ అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీస్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అది ఒక 2 price points విత్ 10 to 15% కరెక్షన్ మీరు కొనుక్కోవచ్చు. విజయసాయి జూపూడి విజయసాయి అడుగుతున్నారు హిమాద్రి స్పెషాలిటీ, రికో ఆటో, ఎంటెక్ ఆటో, ట్రైడెంట్ ఈ 4 హోల్డ్ చేస్తున్నారు. 6 to 9 months కోసం హోల్డ్ చేయొచ్చు అవి. ఇప్పుడు అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ అండి. ఈవెన్ ట్రైడెంట్ రిజల్ట్ కూడా బాగున్నాయి. లాస్ట్ 2 quarters బ్రహ్మాండమైన రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ స్టాక్ మంచి అప్ మూవ్ ఉందండి. అటు షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయమంటారు. మిగతా అన్ని స్టాక్స్ కూడా హిమాద్రి కూడా అన్ని కూడా మంచి స్టాక్సే, అన్ని కూడా హోల్డ్ చేయండి. రవిచంద్రశేఖర్ అడుగుతున్నారు ఐషర్ మోటార్స్ ఉన్నాయి 23,400లో, తర్వాత ఎస్ బ్యాంక్ ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి 3,000 రూపాయల్లో, తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా ఉన్నాయి 52 రూపాయల్లో. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొన్నవే, అన్నిట్లోనూ లాభాల్లో ఉన్నారు. ఏం చేయొచ్చు ఇప్పుడు? Yeah, I think you should hold and Eicher Motors, I have a caveat. I own that stock for quite some time, long time. So definitely my quality of portfolio is decent enough అండి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా ఉంచమని చెప్తాను. సో ఆయన స్ట్రాటజీ ఏంటంటే 20% వచ్చినప్పుడల్లా ప్రాఫిట్స్ బుక్ చేస్తుంటారట. బాగా తగ్గినప్పుడు కొనుక్కుందాం అనే ఉద్దేశంతో చేయొచ్చానా, బట్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐ లాస్ట్ ది వెల్త్ క్రియేషన్. కరెక్టే అండి, ఇటువంటి అన్నీ కూడా మంచి స్టాక్స్. మీరు ఒక గ్రాన్యూల్స్ మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు మీరు. సో ఆ స్టాక్స్ని మీరు హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ కోసం బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ ఎక్కువ కాలం హోల్డ్ చేస్తేనే వెల్త్ క్రియేషన్ అనేది సాధ్యపడుతుంది. ట్రూ. మీరు 20% పెరిగినప్పుడు తగ్గి మళ్ళీ అమ్ముదాం కొనుక్కుందాం అంటే అవి మీరు తగ్గకపోతే కొనలేరు. సో ఆ ప్రమాదం ఉంటుంది. ఒకవేళ దానికంటే కొద్దిగా పైకి పెరిగినా కొనబుద్ధి కాదు. ఇట్స్ బేసికలీ సైకలాజికల్ మైండ్ గేమ్ అండి. కాబట్టి సమ్ షేర్స్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. సో 10 సంవత్సరాలు మర్చిపోతే ఒకసారిగా మీకు పెద్ద అమౌంట్గా పెరిగి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆనందాన్ని మీరు పొందాలంటే బాగా దీర్ఘకాలం పాటు హోల్డ్ చేయటమే మంచి మార్గం అండి. తర్వాత శ్రీపాల్ అడుగుతున్నారు సింఫనీ ఆర్ వోల్టాస్ ఆర్ బ్లూ స్టార్ ఈ మూడిట్లో ఏది సీజనల్ ప్లేగా ఏది మంచిది? సీజనల్ ప్లే ఐ వుడ్ క్వాలిఫై సింఫనీ నెంబర్ 1 అండి. బ్లూ స్టార్ ఈజ్ నెంబర్ 2. ఎందుకంటే బ్లూ స్టార్ అపార్ట్ ఫ్రమ్ ఎయిర్ కండిషనర్స్ దే ఆల్సో హ్యావ్ ఇండస్ట్రియల్ ఫ్రీజింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్సో ఇంటూ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ఇటువంటి వాటిలో ఉన్నారు. వోల్టాస్ ఈజ్ నాట్ ప్యూర్లీ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ అండి. సో దే ఆల్సో హ్యావ్ ఈపీసీ కాంట్రాక్ట్స్ అవి కూడా ఉన్నాయి. సో ప్యూర్ ప్లే సీజనాలిటీ అంటే మాత్రం సింఫనీ ఫిట్స్ ద బిల్. మల్లేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు ఫోర్టిస్ హెల్త్ కేర్ అండ్ సిఏపిఎఫ్ ఈ రెండు ఉన్నాయట, ఉత్తమ్ షుగర్ ఎలా ఉంటాయి స్టాక్స్?
యా ఫోర్టీస్ హెల్త్ కేర్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ బెట్ అండి, అండ్ ఎస్పెషలీ ఇందులో మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది వన్ వే రాదు. కాబట్టి మీకు ఎక్కడన్నా ఒక కార్పొరేట్ ఈవెంట్ అయినా, లేకపోతే రిజల్ట్స్ వచ్చినప్పుడైనా, లేకపోతే అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు, ఏదన్నా స్పర్ట్ వచ్చినప్పుడు అమ్మి మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలండి. ఐ థింక్ దట్ విల్ బి ఎ బెటర్ బెట్. సిఏపిఎఫ్ అంటే క్యాపిటల్ ఫస్ట్ అండి. క్యాపిటల్ ఫస్ట్ రీసెంట్లీ బాగానే కరెక్షన్ అయింది. సో ఐ ఆల్సో ఓన్ క్యాపిటల్ ఫస్ట్. సో రీసెంట్లీ ఆల్మోస్ట్ 780, 790 నుంచి పడ్డది అరౌండ్ 580 to 600 జోన్లో ఉంది. ఇఫ్ యూ హ్యావ్ 2-3 year వ్యూ తప్పకుండా క్యాపిటల్ ఫస్ట్ ఈ రేట్లో మాత్రం ఉంచమని చెప్తున్నాను. సో ఇంకా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం కూడా మించిపోయింది మనకు. నిఫ్టీ ఆల్మోస్ట్ 34 పాయింట్స్ లాభంతో, సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. సో పాజిటివ్ ధోరణి కొనసాగుతుంది మార్కెట్స్లో. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అజంతా ఫార్మా ఆల్మోస్ట్ ఒక 11% నష్టంతో ఇంపోర్ట్ అలర్ట్ యుఎస్ ఎఫ్డిఏ వెబ్సైట్లో జనవరి 20నే ఈ ఇంపోర్ట్ అలర్ట్ అంశాన్ని పబ్లిష్ చేశారట. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఎక్స్చేంజెస్కి ఇన్ఫార్మ్ చేసిందో లేదో తెలియదు మనకు. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.